మనకి హైదరాబాద్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నా గొంతు కొంచెం ఇబ్బంది అయింది, జలిపోయింది అనమాట. ఇప్పుడు నేనైతే మళ్ళీ నెల్లూరుకి వెళ్ళిపోతున్నా ఇంటికి. ప్రీవియస్లీ మనం వెళ్ళాం కదా చార్మినార్ ఎక్స్ప్రెస్, సో దానికి ఇప్పుడైతే విశాఖగూడ నుంచి నాంపల్లి పోవాలి. నాంపల్లి నుంచి చార్మినార్ ఎక్స్ప్రెస్. టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అవుతుంది. 6 గంటలకు మన ట్రైన్. సో మనం ఒక అరగంట ముందే వెళ్ళామంటే మనకి జనరల్లో మంచిగా సీట్ దొరుకుతుంది అనమాట. సో అందుకనేసి తొందరగా వెళ్తున్నా. చలో ఇక ఈరోజు ఈ జర్నీని చూసేయండి. మన ముందు కేటీఆర్ ఉన్నాడు. కేటీఆర్ ప్రచారం ఇస్తున్నాడు. నాంపల్లికి వచ్చేసాము. 5:01 టైము. త్వరగా వెళ్ళిపోతే త్వరగా సీట్ దొరుకుతుంది, ప్రశాంతంగా కూర్చొని వెళ్ళవచ్చు. నాంపల్లి స్టేషన్. టికెట్ ఇక్కడికి వచ్చి తీసుకుంటే 200, లేదంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 150 రూపాయలు. అది దీనికి ఆన్లైన్కి తేడా 50 రూపాయలు. వచ్చేసా స్టేషన్కి అయితే ఇంకా అవతల ఉంటుంది మన చార్మినార్ ఎక్స్ప్రెస్. పోయి ప్రశాంతంగా ఏదైనా సీట్ తీసుకుని కూర్చుందాం పండి. త్వరగా రావటం వల్ల మనకు సీట్ దొరుకుతుంది. ప్రశాంతంగా కూర్చొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. లేట్ చేసామంటే మన సినిమా కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఇక్కడే మనం ఒక గంట సేపు వెయిట్ చేయాలి. పర్వాలేదు, వెయిట్ చేసినా మనకు మంచిగా సీట్ దొరుకుతుంది, కూర్చొని వెళ్ళిపోవచ్చు. లేదంటే సికింద్రాబాద్ రష్ ఉంటుంది బాగా. ఎందుకు అబ్బా ఎంత నీట్గా ఉందరా ఇది. చిన్నగా అయితే ట్రైన్ నిండిపోతూ ఉంది. ఫుల్ వచ్చేసారు మనుషులు. చార్మినార్ టైం అంటే టైము ఎగ్జాక్ట్గా 6 అంటే 6 గంటలకు బండికి తీసేసాడు. సికింద్రాబాద్ వెళ్ళేసరికి 6:30 అవుతుంది. జర్నీ మంచిగా జరగాలని కోరుకుందాం. ఆరున్నరకి ఎగ్జాక్ట్గా బయలుదేరేసింది ట్రైన్ సికింద్రాబాద్ నుంచి. అండ్ కంపార్ట్మెంట్ మనం వచ్చినప్పుడు ఎంత ఖాళీగా ఉందో ఇప్పుడు అంత రష్ అయిపోయింది మొత్తం. ముందు వచ్చి మంచి పని చేశాను. జస్ట్ ఇప్పుడే కాచిపేటకి వచ్చింది. 8:30 టైము. లైక్ 2:30 గంటలు కాచిపేటకి వచ్చేసింది ట్రైన్. వేస్తుంది. లైక్ ఏదైనా శాండ్విచ్ అంట 30 రూపాయలు అంట. ఏమి లేదు, ఒక బ్రెడ్ ఉంది, కాకపోతే కొంచెం వెజ్జీస్ ఉన్నాయి. ఇది తీసుకున్నా. అప్పుడే 1 గంటలో మళ్ళీ మనం వరంగల్కి కూడా వచ్చేసాం. టైం వచ్చేసి 40 మినిట్స్ పట్టింది. 11:46 అయింది. విజయవాడ వచ్చేసా. టైం అంటే టైంకి వచ్చేసింది, లేట్ అవ్వాల. విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 6 లాగుంది. విజయవాడలో ఈ 2 తీసుకున్న ఆకలి వేస్తుంది. 1:20 అంటే ఇది ఎంత ఏం చేస్తాం. 2:47 కల్లా కావాలకి వచ్చేసాం. పోయినసారి టైంకి వచ్చాం, ఈసారి 10 నిమిషాలు లేట్ అయింది అంతే. మన కోసం హాజీ వచ్చాడు. నాకు కాళ్ళు విపరీతమైన నొప్పి వస్తున్నాయి. కూర్చొని మరి ఎందుకు తెలీదు. మన ట్రైన్ కూడా బయలుదేరేసింది, గొంతు కూడా పోయింది. మంచి నిద్రలో లేపు కూర్చుంటుందా. ముందు ఆయనే పట్టింది.